నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కార్యాలయంలో జరిగిన రామోజీరావు సంతాప సభ నివాళులర్పించిన పలువురు పార్టీ శ్రేణులు. మందుబాబులకు గుడ్ న్యూస్, త్వరలో రాష్ట్రానికి రానున్న పాత బ్రాండ్లు. అవినీతి కంపు కొడుతున్న మున్సిపాలిటీ, పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు. ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి, మొక్కులు చెల్లించుకుంటున్న కార్యకర్తలు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, సంబరాలు చేసుకున్న స్థానిక బీజేపీ శ్రేణులు. చిలుకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా దిగ్గజం రామోజీరావు సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కరీముల్లా మాట్లాడుతూ రామోజీరావు ఒక్క జర్నలిజానికే కాకుండా ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సేవలు ఎనలేనివని కొనియాడారు. భావితరాలకు రామోజీరావు ఒక స్ఫూర్తిని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, మండల పార్టీ అధ్యక్షులు జవాజీ మథన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. పక్కలు అట్లా చేస్తే అందరూ వస్తారు. ఓకేనా? ఓకే. చెరుకూరి రామోజీరావు గారు మన మధ్య లేక తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన నాటి నుంచి 2024 ఈనాటి వరకు కూడా అనేక రకాలుగా పార్టీకి ఉపయోగపడే విధంగా పార్టీకి సూచనలు సలహాలు ఇస్తూ నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి టైం వరకు కూడా కనీసం అమరావతి రాజధాని ఇచ్చిన దాంట్లో కూడా ఆయన సలహా మేరగా పేరు పెట్టడం జరిగింది. అలాంటి రామోజీరావు గారు లేకపోవటం ముఖ్యంగా పత్రికా రంగానికే కాదు, మళ్ళా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా చాలా తీరని లోటు. అలాంటి లోటు కూర్చోటం అంటే సాధ్యపడేది కాదు. ఎందువల్లంటే ఆయన గతంలో 1974లో ఈనాడు పత్రికని స్థాపించడం, అంతకుముందు 69లోనే అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి మాసపత్రిక, వారపత్రిక అలాంటి మొత్తం ముద్రించి జనానికి, ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా వారు ఏ విధంగా ఉండాలి, మరి వాళ్ళకి చైతన్యవంతంగా ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేయటం, అంతేకాకుండా సినీ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మార్గదర్శి సంస్థని ఏర్పాటు చేసి అనేక లక్షల మందికి ఖాతాదారులుగా చేర్చుకొని భారీ స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా చేసిన ఘనుడు మన రామోజీరావు గారు. మరి అలాంటి రామోజీరావు గారు చనిపోయినందుకు బాగా చింతిస్తూ మరి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరి వారికి సంబంధించిన మార్గదర్శి కానీ, ఈనాడు సంస్థలు కానీ, ఈనాడు పత్రిక కానీ, ఈనాడు ఛానల్స్ కానీ అన్నీ భారీ స్థాయిలో మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ మరి వాళ్ళందరూ వారి యొక్క సలహా సూచనలతో కార్యక్రమం చేస్తూ అభివృద్ధి చేసిన మొత్తం రామోజీరావు గారు లేకపోయినా అదేవిధంగా మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా పాటు పడతారని ఆశించు మరి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ మరి ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రామోజీరావు గారికి జోహార్లు అర్పిస్తూ జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ ఎన్టీఆర్.
తెలుగు జాతి ప్రజలు గర్వించదగినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరి మనందరం ఆరాధ్య దైవంగా భావించేటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతికి మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపునైతే తెచ్చారో మరి అదేవిధంగా ఈ తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటినటువంటి మహానుభావుల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత చెప్పుకోదగ్గ అగ్రగణ్యుల్లో రామోజీరావు గారు కూడా ఒకరు. మరి పత్రికా రంగంలో మరి వారి యొక్క విశిష్టతని ఇప్పటి వరకు కూడా కొన్ని దశాబ్దాలుగా చాటుకుంటూ తెలుగు దినపత్రిక అంటే తెలుగు మాత్రమే పత్రికలో వాడుతున్నటువంటి ఏకైక పత్రిక. రోడ్డు అనే పదాన్ని కూడా వాళ్ళు ఆ పత్రికలో రోడ్డు అని రాయరు, రహదారి అని రాస్తారు. తెలుగులో ఎక్కడైనా కానీ ఒక్క పదం తెలుగుతో సంబంధం లేనటువంటి పదం వస్తే ఒప్పుకోకుండా తెలుగు భాష మీద అంత మక్కువతోటి ఉండేటువంటి రామోజీరావు గారు మరి 1982 తర్వాత అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టగానే మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఆ రోజు పార్టీని నడిపే క్రమంలో ఎన్నో ఇచ్చి మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి వారి వంతు పత్రికా పరంగా ఉండేటువంటి ఎన్ని అవకాశాలైతే అన్ని అవకాశాలు తెలుగుదేశం పార్టీ వారికి సూచించి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. తదనంతరం కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా అదేవిధంగా సహకారాన్ని అందిస్తూ మరి అట్లాగే నిన్న 2024 నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గత 6 నెలల నుంచి ఈనాడు దినపత్రికలో ఒక్కొక్క కాలం చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యాల మీద అద్భుతమైనటువంటి కాలమ్స్, ప్రజల్ని చైతన్యవంతపరిచేటువంటి కాలమ్స్, వారి యొక్క వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఎండగడుతూ ఒక్కొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి లోపాలని ఎలుగెత్తి చాటి నిన్నటి ఓటమిలో కూడా వారి వంతు పాత్రని సమర్థవంతంగా పోషించినటువంటి ఆ మహానుభావుడు ఈరోజు మన మధ్య లేరంటే మరి తెలుగు ప్రజలకి కాదు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద లోటు. అందుకే మన గౌరవనీయులు మన పార్టీ జాతీయ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న వారి పాడను మోసి మన తెలుగుదేశం పార్టీ రుణాన్ని తీర్చుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావులకి ఎప్పుడు కూడా మరణం ఉండదు, కేవలం భౌతికంగా మాత్రమే మన మధ్య నుంచి వెళ్ళిపోతారు. కానీ రామోజీరావు గారు ఏదైతే ఈ యొక్క తెలుగు జాతి ప్రజలకి వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క ఆదర్శాలని చాటారో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ యొక్క తెలుగు జాతి ప్రజల మీద తెలుగుదేశం పార్టీ మీద మరీ ముఖ్యంగా ఉందని తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దాంట్లో చిలుకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న భరత్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి ప్రతిపాటి వెంకట కుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి భరత్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా దీవించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సదాశివరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేకరిముల్లా, మండల పార్టీ అధ్యక్షులు జవాజీ మద్దన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మురికొండ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. చిలుకలూరిపేట మున్సిపాలిటీలో అవినీతి కంపు కొడుతోంది. ప్రస్తుతం పేట ఎక్కడకు వెళ్లినా ఇదే చర్చ జరుగుతుంది. ఒకప్పుడు అభివృద్ధిలో ప్రధాన పట్టణాలతో పోటీ పడిన పేట ఇప్పుడు అవినీతిమయమైంది. చిలుకలూరిపేట మున్సిపాలిటీలో అవినీతి విశ్వరూపం దాల్చింది. మున్సిపాలిటీలోని కొందరు అధికారులు చేతులు తడపందే ఏ పని చేయకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు సైతం యథారాజా తదా ప్రజ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దొరికితే దొంగలు, లేదంటే దొరల్లా చెలరేగిపోతున్నారు. పన్ను తగ్గించాలన్నా పన్ను వేయాలన్నా చేతులు తడపాల్సిందే. భవన నిర్మాణాలకు ప్లాన్లు మంజూరు చేయాలన్నా కాసులు కురిపించాల్సిందే. పారిశుధ్య నిర్వహణలోనూ ఏటా లక్షలాది రూపాయలు పోగేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కనిపించని పారిశుధ్య నిర్వహణకు అత్యధిక బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు అవినీతికి అంతే లేకుండా పోతుంది. మున్సిపాలిటీలో ఉన్న ప్రధాన అధికారి అండగా అవినీతి ఉద్యోగులు చెలరేగిపోతున్నారు. ఈ అధికారి అధికారం చేపట్టాక మున్సిపాలిటీలో పలువురు అవినీతి ఉద్యోగులు పేటరేగిపోయారు. ఈ కాలంలోనే అతిపెద్ద అవినీతి మున్సిపాలిటీలో చోటు చేసుకోవడం విశేషం. అవినీతి మత్తులో జోగుతున్న అధికారులకు కాసులిస్తే చాలు, తక్షణమే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో అధికారులకు డబ్బులు చెల్లిస్తే కాని పని అంటూ ఏది ఉండదు. ప్రజల సొమ్ముకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రధాన అధికారి, ఇతర ఉద్యోగులు ప్రజల సొమ్మును పప్పు బెల్లాలాగా పంచుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అవినీతి మరకలు మున్సిపాలిటీ అధికారులపై ఉన్నాయి. ఇటీవల మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం మారింది, అవినీతికి తావు లేకుండా పరిపాలన ఉంటుందని నాయకులు చెప్తున్నారు. ఈ దిశగా మున్సిపాలిటీలో ఉన్న అవినీతి అధికారులను ప్రక్షాళన చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ప్రస్తుత శాసనసభ్యులుగా ఎన్నికైన ప్రతిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీ సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న సీతామహాలక్ష్మి అమ్మవారి వద్ద మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హుసేన్, పెంట్యాల శేషగిరిరావు, కోమాటినేని సాంబశివరావు, ఓలేటి సురేష్, దామచల్ల కిషోర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు 2024 శాసనసభ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఎడ్లపాడు మండలంలోని బోయపాలెం గ్రామంలోని స్థానిక పోలేరమ్మ దేవస్థానం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ రాజా అహ్మద్, పార్టీ నాయకులు బద్దుల చిన్నవీరయ్య, మహిళలు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పరచూరి శ్రీనివాసరావు పెద్ద కర్మ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజీ మదన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు పయ్యావుల సాంబశివరావు పాల్గొని పరచూరి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. గణపవరం వైపు నుంచి పేట వైపు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు జనతా పెట్రోల్ బంకు దాటిన వెంటనే అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. దీంతో బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలుపుదల చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మద్యం పాలసీపై సీఎంఓలో వాడివేడి చర్చ జరుగుతుంది. తుది నిర్ణయం కోసం ఈ నెల 14వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్న నూతన ప్రభుత్వం కొత్త పాలసీని ముందుకు తీసుకురానుంది. దీంతో ఇప్పుడున్న డిస్టిలరీస్ అన్ని లైసెన్స్లను రద్దు చేయనుంది. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టమ్ ద్వారా ఇవ్వనున్నారు. టెండర్ విధానంలో రూరల్ ప్రాంతంలో ఒక షాప్ కి 45,000గా, అర్బన్ ఏరియాలో 55,000 రూపాయలు డిపాజిట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే డిపాజిట్ కట్టిన పైకం తిరిగి చెల్లించరు. కల్తీ లేని మద్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు చేస్తున్నారు. జాతీయ రహదారి వద్ద కళ్యాణి సెంటర్ మలుపు వద్ద ఉన్నటువంటి సర్వీస్ రోడ్డును ఉపయోగంలోకి తేవాలని పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు కోరుతున్నారు. కళామందిర్, చీరాల వెళ్లే వాహనాలు ఈ మలుపు నుండే వెళ్లాలి. అయితే ఆ మార్గం ఇరుకుగా ఉండడంతో ప్రమాదానికి నెలవుగా ఉంది. దాని పక్కనే నిరుపయోగంగా ఉన్న ఈ స్థలం ఉపయోగంలోకి తెస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెప్తున్నారు. సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగకముందే వెంటనే స్పందించాలని కోరుతున్నారు. నర్సాబాద్ సెంటర్లో కూడా ఫుట్ బ్రిడ్జి ఉండేది. అవి వాడుకలో లేకపోవటం వల్ల రెండింటిని తొలగించారు. కానీ ఆ ఫుట్ బ్రిడ్జి తొలగించిన తర్వాత ఇక్కడ అడ్డోడ్ దగ్గర ఉన్నటువంటి దిమ్మెలు తీసివేయలేదు. అందువల్ల రోడ్డు ఇక్కడ ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉంటుంది. ఇటు నేషనల్ హైవేల నుంచి అటు ఊళ్ళోకి వెళ్ళే వెహికల్స్కి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ దిమ్మెలు తొలగించి రోడ్డును విశాలం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా స్థానిక బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్లో ఆదివారం సాయంత్రం వేడుకలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ టి జయరామిరెడ్డి మాట్లాడుతూ భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని సమర్థవంతంగా పాలించగలిగిన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు. యువ నాయకులు పులిగుజ్జు మహేష్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3 సార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బ్రహ్మానందం, అన్నపరెడ్డి లక్ష్మణ్, దండా శ్రీనివాసరావు, పోతవరం సుబ్బానితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
भारत माता की बोलो भारत माता की भारत माता की నరేంద్ర మోడీ గారు మూడవసారి హ్యాట్రిక్ ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గం ఎన్టీఆర్ సెంటర్ నందు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఎంతోమంది అన్ని దేశాల నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. వారందరూ కూడా ఆహ్వానాన్ని అందుకొని ఈరోజు ప్రమాణ స్వీకారానికి రావటం జరిగింది. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో నర్సాపేట సెంటర్ నందు ఈరోజు మన ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా స్వీట్లు పంచి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ మనం అందరం కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపినందువలన పోయినసారి కన్నా కూడా మనం అత్యధిక మెజారిటీతో గెలవటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావటం చాలా శుభ పరిణామం. ఈ విషయంలో కూడా మేము ఘన విజయం సాధించాము. కాబట్టి ఈ అన్ని పార్టీలు కూడా బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీ కూడా దీన్ని చూసి కనువిప్పుగా భావించి ఇప్పటికైనా సరే ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈ విజయం ద్వారా మా భారతీయ జనతా పార్టీ మీద, మా కార్యకర్తల మీద బాధ్యత ఇంకా పెరిగింది అని ఆంధ్రప్రదేశ్లో నుంచి మన తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రులుగా మన తెలుగు రాష్ట్ర నాయకులు వచ్చిన సందర్భంగా వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బలోపేతం అవ్వడానికి మనసా వాచా కర్మలా కృషి చేస్తామని, పార్టీ ఎదుగుదలకి మేమందరం కూడా కష్టపడతామని మేమందరం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఈ విధంగా భారతదేశము అత్యున్నత స్థానానికి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదగడానికి నరేంద్ర మోడీ గారి కృషి, దానికి మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని ఎడ్లపాడు ఎంఈఓ నాగరత్నం అన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. పిల్లలకు ఇవ్వవలసిన విద్యా సామాగ్రి సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అన్ని సదుపాయాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లల్ని పంపి పాఠశాలల బలోపేతానికి సహకరించాలని ఆమె విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ వేసవి సెలవుల అనంతరం పాఠశాలలన్నింటినీ తిరిగి 12వ తేదీన యథావిధిగా పునఃప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం వారు చేశారు. మనకి జేవికే మెటీరియల్ అంతా కూడా చాలా వరకు మనకి మండలానికి చేరింది. వీటిని ప్రభుత్వం వారు ఎప్పుడు పాఠశాలకు పంచమని తెలియచేస్తే వారి ఉత్తర్వులు అందిన వెంటనే మేము పాఠశాలకు అందచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మరి అలాగే పిల్లలకి మధ్యాహ్న భోజనం వాళ్ళకి అందించడం కోసం కూడా బియ్యము అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయా లేదా అనేది పాఠశాలల్ని ఆ ప్రధానోపాధ్యాయులు వాళ్ళు మాకు తెలియచేయాల్సిందిగా మేము కోరి ఉన్నాము. ప్రధానోపాధ్యాయులందరినీ కూడా ఒకవేళ అవసరమైతే రాష్ట్ర సివిల్ సప్లై వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయమని తెలియజేస్తున్నాము. నెక్స్ట్ పాఠశాలల్లో ఆల్రెడీ మనకి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు చెదిరిపోకుండా ఆ పక్కనే ఉన్నటువంటి అంటే టీసీ తీసుకొని వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక 5వ తరగతి 6వ తరగతి పక్కనే ఉన్న హై స్కూల్లో మనము పాఠశాలలో మూయడానికి ముందే మనం వాళ్ళందరినీ కూడా జాయిన్ చేస్తున్నాము. కొత్తగా పాఠశాలలో చేరడానికి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బడిబాట ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఆ పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి తల్లిదండ్రుల అవేర్నెస్ కలిగించి ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులకి తెలియచేసి ఈ పథకాలన్నిటినీ కూడా వారికి తెలియచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ రకంగా బడిబాటని నిర్వహించాలని నేను ఉపాధ్యాయులందరినీ కోరుతున్నానండి. సో బడి తెరిచే నాటికి రిఓపెనింగ్ డే నాటికి ఒక పండుగ వాతావరణంలో పిల్లలందరూ కూడా పాఠశాలలోకి రావాలి అని
ఈ సభాముఖం తెలియజేస్తున్నానండి. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న మహిళా జూనియర్ కళాశాలలో తమ పిల్లలను చేర్చాలని పాఠశాల హెచ్ఎం విజయభారతి కోరారు. గత ఏడాది ప్రారంభమైన ఈ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని ఆమె వివరించారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ గ్రూపులకు ప్రవేశాలు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. పూర్తిగా ఉచితంగా విద్యాబోధన ఉంటుందని, ఈ అవకాశం స్థానిక బాలికలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ 3వసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, గౌరవ అతిథులుగా తెలుగుదేశం పార్టీ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏలూరి తిరుపతయ్య హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పందిళ్ల ఏడుకొండలు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్, బీజేపీ జిల్లా ఉద్యమ కమిటీ సభ్యులు దడబిడ పుల్లయ్య, నందిగం రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు డేవిడ్, ఓబీసీ మోర్చా సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మిఠాయిలు పంచిపెట్టారు. మోదీ దేశ ప్రజలకు మరియు దేశాభివృద్ధికి చేసిన సేవల గురించి వక్తలు మాట్లాడారు. ఒక అవకాశాన్ని కల్పించారు. నరేంద్ర మోడీ గారు గడిచిన 2 పర్యాయములు భారతదేశానికి ఎనలేని కృషి చేశారు. ఆయన ఏనాడు కూడా తన వ్యక్తిగత స్వార్థాలకు కానీ, రాజకీయ కుట్రలకు కానీ, అవినీతికి కానీ ఎక్కడా కూడా తావు లేకుండా సుపరిపాలన అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, స్వామి వివేకానంద కానీ, మహాత్మా గాంధీ కానీ వీళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క ఆచరణ ఏ విధంగా ఉందో పరిశీలించి వాళ్ళ ఆశయాలు సాధించడం కోసం మాత్రమే నూతన ప్రణాళికలను ఎప్పటికప్పుడు రచిస్తూ ఆ ప్రణాళికలను దేశానికి అభివృద్ధి చెందే విధంగా, దేశ ప్రజలు సంక్షేమపు దిశగా నడిచే విధంగా కృషి చేస్తూ నిరంతరము పాటుపడుతున్నాడు. అంతేకాదు ఇతర దేశాలతో పాటు దౌత్యపరంగా ఎన్నో దేశాలకి మంచి స్నేహపూర్వకమైనటువంటి సూచనలు, సలహాలు అందిస్తూ ఇతర దేశాలకు కూడా మంచి దౌత్యవేత్తగా కూడా మంచి పేరు పొందారు. అగ్రరాజ్యాల సరసన కూడా భారతదేశాన్ని నిలబెట్టి ఎంతో గొప్ప కీర్తిని భారతదేశానికి అందించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఆయన భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రధాని కూడా అందించినటువంటి దాఖలాలు లేవు. అటువంటి గొప్ప వ్యక్తి 3వ పర్యాయము భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారము ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఢిల్లీలోని రాజభవన్ నందు చేస్తున్న సందర్భంగా పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా తరఫున మేము చిలకలూరుపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మోడీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడాను ఎన్డీఏ కూటమి తరఫున, ఓబీసీ మోర్చా తరఫున మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గారు, నరసరావుపేట అరవింద్ బాబు గారు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు, కడగూరపాడు భాష్యం ప్రవీణ్ గారు, అదేవిధంగా గురిజాల ఎడపతినేని శ్రీనివాసరావు గారు, మాచర్ల బ్రహ్మారెడ్డి గారు, వినుకొండ ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. అదేవిధంగా అభివృద్ధికి కృషి చేసేటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా 7 నియోజకవర్గాలు విజయం సాధించి పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేయడానికి చాలా శుభపరిణామం అని వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 100 అడుగుల పొడవు ఉండే సర్వీస్ రోడ్డును నిర్మించాల్సిందిగా ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ కోరారు. అడ్డరోడ్డు సెంటర్లోని కళ్యాణి హోటల్ ఎదురు ఏఎంజీ నుంచి గణపవరం వైపు వెళ్లే మార్గంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కొంతమంది సర్వీస్ రోడ్డు స్థలాలను ఆక్రమించడం ద్వారా జాతీయ రహదారిపై యాక్సిడెంట్లు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.
మార్కెట్లో చిలకలూరిపేట పట్టణం ఏఎంజీ పక్కన ఉన్నటువంటి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు మీద నిలబడి ఉన్నాం. ఇక్కడి నుంచి కనుక మీరు చూస్తే వెనక వైపు అంతా కూడా ఈ సర్వీస్ రోడ్డు ఏఎంజీ వరకు వేసి ఆ నాదెండ్ల నుంచి గణపవరం నుంచి వచ్చేటువంటి ఏదైతే డొంక రోడ్డు ఉందో అక్కడ వరకు సర్వీస్ రోడ్డు ఇలా. ఈ కారణం చేత ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మరి హైవే ఎక్కుతూ ఉన్నారు. మనం తెలుసు చిలకలూరిపేట పట్టణంలో మరి గత సంవత్సరం గణాంకాలు చూస్తే దాదాపు 43 మంది చనిపోయినారు. ఈ 5 ఏళ్లలో దాదాపు 200 మందికి పైగా ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారనేది మనకి రికార్డులు తెలియజేస్తూ ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలో కళ్యాణి సెంటర్లో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆవేళ రోడ్డు వేసినప్పుడు ఏ కారణం చేత సర్వీస్ రోడ్డు కలపలేదో కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డు కలపల. ఆ కారణం చేత మనం చూసాం గతంలో సెల్ ఫోన్ షాప్ అతను కిషోర్ చచ్చిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో. మరి ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అధికారులు ఎందుకు సర్వీస్ రోడ్డు వేయలేదో తెలియదు. మరి ఇంతమంది 2 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించారు కానీ అక్కడ ఉన్నటువంటి దిమ్మెలు తీసేయాల. ఆ దిమ్మెలు తీసేయని కారణంగా అక్కడ ఒక 100 మీటర్ల ప్రాంతం వరకు కూడా సర్వీస్ రోడ్ లేకుండా పోయింది కళ్యాణి సెంటర్లో. ఇప్పటికైనా ఇప్పుడు నూతనంగా ఏర్పాటు కాబడుతున్నటువంటి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు మరి మనిషి ప్రాణాలు కాపాడటంలో వాళ్ళు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఉన్నా ఏ అంశాలైతే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని. మరి ఇంతకుముందు ఇక్కడ వర్షం పడితే మొన్న పడిన వర్షానికి అడుగులోతు నీళ్లు సర్వీస్ రోడ్లో నిలబడినాయి. ఈ మొత్తం కూడా ఏ రకంగా ఆగిపోయిందో మనందరం చూస్తూ ఉన్నాం. అధికారులు చిన్న వాళ్ళ మీద పెట్టేటువంటి దృష్టి చర్యలు మరి పెద్దవాళ్ళ మీద కూడా తీసుకోవాలని, అదే మాదిరిగా ఇక్కడ అంతా కూడా పారిశ్రామిక అభివృద్ధి చెందిన కారణంగా నిత్యం ఆటోలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆటోలు వాళ్ళ మీద కేసులు హైవే మీదకి వచ్చారని కేసులు రాసే కంటే సర్వీస్ రోడ్లు వేసేటైతే 2 వీలర్స్ ఆటోలు చిన్న వాహనాలన్నీ కూడా సర్వీస్ రోడ్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.